అక్కడ ముంబైలో ఎలా ఉంది అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఇక్కడికి అక్కడికి పోలిస్తే ఎలా ఉంది, అండ్ హీరోల కోఆపరేషన్ ఎలా ఉంది అక్కడ, కో ఆర్టిస్టులు కానీ ఇప్పుడు మీరు చేస్తున్న హీరో కానీ? ఇప్పుడు నేను చేస్తున్న కంప్లీట్ అయిన ఫిల్మ్ హీరో మాత్రం వెరీ హంబుల్. తను వచ్చే బ్యాక్గ్రౌండ్కి సంబంధం లేకుండా ఎక్స్ట్రీమ్లీ హంబుల్. అండ్ అది దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, కంపేర్ చేయలేము. ఎందుకంటే అక్కడ ఆ అబ్బాయికి నావి చాలా కొన్ని స్ట్రాంగ్ సీన్స్ ఉన్నాయి ఆ ఫిల్మ్ షూటింగ్లో, చాలా కొన్ని ఇంటిమిడేటింగ్ స్ట్రాంగ్ సీన్స్ ఉన్నాయి. అలాంటి సీన్స్లో ఆయనకు అసలు డైలాగ్స్ లేవు, బట్ హీ వాజంట్ ఎఫెక్టెడ్. టచ్ వుడ్, ఐ కీప్ టచింగ్ వుడ్ ఆల్వేస్, బికాజ్ నా క్లోజప్స్ జరుగుతున్న నా హెవీ పర్ఫార్మెన్స్ సీన్స్ ఉన్నప్పుడు, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ షార్ట్స్ వేర్ ఐఎమ్ ఇన్ అ వెరీ, అంటే ఈ అమ్మాయి ఒక రకమైన బైపోలార్ షేడ్ అనమాట, కనిపించేంత సాఫ్ట్ కాదు ఆ క్యారెక్టర్, ఒక రకమైన యూనో బైపోలార్ షేడ్ ఉన్న క్యారెక్టర్. సో అలాంటి సీన్స్లో హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కోఆపరేటివ్. నా క్లోజప్స్ అప్పుడు కూడా నేను అక్కర్లేదు అన్న, హీ యూస్ టు కమ్ అండ్ గివ్ క్యూస్. దేర్ ఇస్ వెరీ డిఫరెంట్ అట్మాస్ఫియర్. చాలా బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఐ డెంట్ ఫీల్, నేను పర్సనల్గా ఐ డెంట్ ఫీల్ అన్కంఫర్టబుల్. మచ్ మోర్ ఎక్స్పోజ్డ్ ఏరియా కదా బాంబే అనేది, మచ్ మోర్ ఎక్స్పోజ్డ్. మనం అంతలాగా అలా వీ డోంట్ థింక్ లైక్ దాట్. ఐ లైక్ ద వర్కింగ్ అట్మాస్ఫియర్. బోల్డ్ సీన్స్ అంటే లిప్ లాక్, యా సార్ట్ ఆఫ్, యా దే వాస్. ఓకే. ఒక మామూలుగా ఒక అమ్మాయి కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఇలాంటి బోల్డ్ సీన్స్ ఉన్నప్పుడు నిజంగా యాక్టింగే చేస్తారా? అంత స్కోప్ ఉండదు అక్కడ ఫీల్ అవ్వడానికి, బికాజ్ అంతమంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ సో మెనీ పీపుల్, అండ్ రొమాంటిక్ సీన్స్ సరిగ్గా రాకపోతే అది జనాలు నవ్వుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ హౌ. ఇప్పుడు థియేటర్లో సైలెన్స్ తోటి, కంప్లీట్ సైలెన్స్లో మనం ఒక సినిమా చూస్తుంటే, ఎస్పెషలీ రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పుడు అవి సరిగ్గా చేయకపోతే దే ఆర్ వెరీ, అవి చాలా హారబుల్గా ఉంటాయి అన్నమాట. సో నేను అదే చెప్తున్నాను కదా, కొన్నిసార్లు నా థాట్ ప్రాసెస్ నేనే అనుకుంటాను నేను అక్కడికి కాదేమో అనేసి. మేబీ మై స్టాండర్డ్ ఆఫ్ థాట్ థింకింగ్ ఇస్ అ లిటిల్ టూ హై అనిపిస్తూ ఉంటుంది, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు మై ఇండస్ట్రీ. ఎందుకంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదు. ఇట్స్ జస్ట్ అన్ అదర్ సీన్. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలో అయితే వెన్ వీ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ బోల్డ్ సీన్స్ అండ్ నాట్ మేజర్, అంత పెద్దగా లేదు హిందీలో, బట్ చేసేటప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్, హీఈస్ అన్ అదర్ ఆబ్జెక్ట్. ఇట్స్ అలా ఉంటుంది. అండ్ ఫర్ మీ ఇన్ఫ్యాక్ట్ కొన్ని షార్ట్స్ అయితే నేను డైరెక్టర్ని బాగుందా బాలేదా, should I do one more అని, ఐ మీన్ సో మామూలుగా హీరో అడుగుతాడు, అదే కదా చెప్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ హౌ ఐ షుడ్ గో కిస్ అ గర్ల్, నో. ఐ మీన్ ఇట్స్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదు, ఎస్పెషలీ ఓవర్ దేర్. ఇక్కడ కూడా ఉండదు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు కమలతో నా ప్రయాణం సినిమాలో చేశారు, ఏది బీచ్ ఆర్ రివర్ పక్కన, దాంట్లో చాలా బోల్డ్, దాంట్లో బోల్డ్ అంటే ఎట్లా అంటే కంప్లీట్ వెట్ క్లాత్లో ఒక అమ్మాయి అబ్బాయి ఒక వెట్ క్లాత్లో ఒక రొమాంటిక్ సీన్ చేసినప్పుడు, ఈజ్ ఇట్ పాసిబుల్ యాక్టింగ్ మాత్రమే చేయడానికి? అంత ఒక మానవ మాత్రానికి అది సాధ్యమా? యూ ఫీల్ నథింగ్. ఎలా? అవునా? ఐ ఫీల్ నథింగ్ వెన్ యూఆర్ యాక్టింగ్. నేను చేశాను, నేను సినిమాలోనే చాలానే బోల్డ్ సీన్స్ చేశాను. ఇబ్బంది ఉండేది, డెఫినెట్గా డిస్కంఫర్ట్ ఉంటుంది, బికాజ్ షైనెస్ అనేది ఉంటుంది. బట్ అలా జస్ట్ బికాజ్ సంబడి హగ్స్ యూ ఫీల్ సంథింగ్, యూ డోంట్, అలాంటి ఫీలింగ్స్ రావు. అలాంటి సిచ్యువేషన్స్లో అలా ఏమీ అనిపించదు కూడా ఫర్ దట్ మ్యాటర్. సో ఇన్ఫ్యాక్ట్ శివాజీ ఆయనతో వర్క్ చేసేటప్పుడు వీ యూస్ టు కంపోజ్, ఎందుకంటే ఒక షాట్లో ఓకే అవ్వాలి. అక్కడ ఇబ్బంది ఏంటి అంటే, అది మేము పబ్లిక్ ఉంటాం, ఓపెన్ ఏరియాస్లో ఆ బోల్డ్ సీన్స్ చేయాలి. ఎందుకంటే అమ్మాయి పాత్ర ఒక ప్రాస్టిట్యూట్ పాత్ర,
సో ఒక ప్రాస్టిట్యూట్ అయ్యి నువ్వు ఒక ట్రెడిషనల్ అమ్మాయి లాగా చూపించాలి అంటే కుదరదు. సో ఒక ప్రాస్టిట్యూట్ పాత్ర అంటే దాంట్లో ఒక బోల్డ్నెస్ ఉండాలి, వల్గారిటీ ఉండకూడదు మళ్ళీ. సో అది మేము గోదావరి ఓపెన్ యూనో అక్కడ ఏరియాస్లో మేము షూట్ చేసేటప్పుడు వి యూస్ టు కంపోజ్, ఇలా ఉండాలి మూమెంట్, ఇలా 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 ఓకే 1 షాట్ ఓకే వీఆర్ గోయింగ్ అలా. సో అన్ని మోస్ట్ ఆఫ్ ఆల్ ద బోల్డ్ సీన్స్ ఇన్ కమలతో నా ప్రయాణం అన్నీ సింగిల్ టేక్లో ఓకే అయ్యాయి. ఓకే ఓకే. సో మీరని కదా ఎనీ ఆర్టిస్ట్కి అసలు అది అది జస్ట్ యాక్టింగ్ అన్నది ఒప్పుకోవచ్చా? ఇట్ డిపెండ్స్. ఎనీ ఆర్టిస్ట్ అది వేరు. నాకైతే ఏమీ ఫీలింగ్ కలగలేదు. ఓకే ఓకే. బికాజ్ హీఈస్ అ మ్యారీడ్ మ్యాన్. మ్యారీడ్ మ్యాన్ అంటే ఉండకూడదు ఏంటి? బికాజ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్. సో ఐ వాంట్ టు అంటే నాకు కూడా ఇఫ్ నేను ఎవరైనా ఇష్టపడి దెన్ అలాంటి రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఐ ఫీల్ సంథింగ్ యునో ఇట్స్ డిఫరెంట్ యునో. బట్ ఆబ్వియస్లీ మెంటలీ ఫస్ట్ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి కదా. సో యా హీస్ అ మ్యారీడ్ మ్యాన్, హీ విల్ నెవర్ బీ మై మ్యాన్. సో ఈవెన్ ఇఫ్ ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఐ వాంట్ దట్ మ్యాన్ టు బీ మై మ్యాన్ కదా. సో రొమాన్స్ అన్నది మై మ్యాన్ మై ఉమెన్ అనుకున్నప్పుడే అవుద్దని మీ ఫీలింగ్? నాకైతే అలానే ఉంది, నా స్టేట్ ఆఫ్ మైండ్ అయితే అదే. సో శివాజీ హీ వాజ్ వెరీ నైస్. హీ వాజ్ నైస్ దట్ ఈ సీన్స్ చేసేటప్పుడు హీ యూస్ టు బీ లైక్ ఆయన అనేవాళ్ళు, అర్చన నాకు నీతోటి ఇలాంటి సీన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఏమీ లేదు, ఇలా హీ యూస్ టు క్రాక్ జోక్స్ అనమాట. సో ఐ సెడ్ ఓకే దెన్ సో 1 టేక్ మనం ఎలా చేయాలనుకుంటున్నాం కంపోజ్ చేసుకుందాం అని అంటే ఓకే అనేదాన్ని. సో వీ యూస్ టు కంపోజ్. ఓకే నేను ఇలా పడుకుంటాను, సో మీ మూమెంట్ ఇలా. సో ఇట్ వాజ్ లైక్ లిటరలీ కంపోజ్ చేసుకున్నాం, డాన్స్ మూమెంట్ కంపోజ్ చేసినట్టు చేసుకొని 1 టేక్ వీ గేవ్ ఇట్. ఓకే బికాజ్ హీ ఆల్సో వాజ్ ఆయన అర్థం చేసుకున్నారు, అంతమంది పబ్లిక్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అక్కడ శారీని అలా యూనో తీయడమే డిస్కంఫర్ట్. బట్ అలాంటప్పుడు అవి కష్టమైన సీన్స్ ఎంతైనా, అవి టఫ్ సీన్స్ నిజంగా. నాకు ఒక ఆర్టిస్ట్గా జస్ట్ సినిమా యూనిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిందీ ఫిల్మ్ చేసేటప్పుడేమో జస్ట్ మొత్తం అంత గ్రీన్ మ్యాట్ మొత్తం ఇండోర్లో షార్ట్స్. సో అప్పుడు అది డిస్కంఫర్ట్ అనిపించలేదు. అండ్ సినిమా అట్మాస్ఫియర్ వేరండి. సినిమాలో లైట్ మెన్ ముందర మనం ఎంత గ్లామరస్ అవుట్ఫిట్ వేసి పర్ఫామ్ చేసినా అది డిస్కంఫర్ట్ అనిపించదు, ఎందుకంటే ఆ దృష్టే వేరు. జనాలు పబ్లిక్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద ప్రాబ్లం. సినిమా ఇండస్ట్రీలో వీ ఫీల్ అంత మగవాళ్లే కదా వర్క్ చేసేది, అమ్మాయిలు ఎక్కడ, హీరో కో యాక్టర్లు కొందరు, అంత లైట్ మెన్ ఎవ్రీబడి. వి వర్క్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ సో మెనీ మెన్. ఆ కంఫర్ట్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఐ వోంట్ డినై దట్. Please subscribe to iDream. Please subscribe for more videos.